ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే రసం పౌడర్ అండి. దానికి 1 కప్పు శనగపప్పు, 2 కప్పుల ధనియాలు, ఓ కప్పు మిరియాలు, ఓ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, కొద్దిగా ఇంగువ, 7 ఎండుమిరపకాయలు. ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం వాటిని బాణల్లో వేసి దోరగా వేపుకోవాలి. మొదట శనగపప్పు వేసుకోండి, ఎందుకంటే అది వేగడానికి టైం పడుతుంది. తర్వాత మిగిలినవన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత దాన్ని చల్లారి పెట్టుకోవాలి. దీన్ని తీసి బాణల్లోంచి పక్కన పెట్టుకుని అదే బాణల్లో కొద్దిగా కరివేపాకు వేసి తర్వాత వీటన్నిటి మీద 1 చెంచా పసుపు, ఓ చెంచా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే రసం పొడి తయారైంది.